చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు. తమ్ముడు నందకిషోర్ను కాపాడే క్రమంలో నీటిలో మునిగిపోయాడు అన్న గోపి కూడా. ఒకరికొకరు కౌగిలించుకొని ఉన్న స్థితిలో మృతదేహాలు కనిపించాయి. అన్నదమ్ముల మృతితో అక్కడ మండవ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వారి పేరుకే అన్నదమ్ములు, కానీ ప్రాణ స్నేహితుల్లా కలిసుంటారు. ఆటకైనా సరే, పొలం పనుల్లో అయినా, తండ్రికి సాయం చేసేప్పుడైనా, శుభకార్యానికి వెళ్ళైనా, తన ఫ్రెండ్స్ను కలవటానికి వెళ్ళైనా సరే, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తుంటారు. ఎక్కడ తిరిగినా కలిసే తిరుగుతూ ఉంటారు. వీళ్ళు అసలు నిజంగా అన్నదమ్ములేనా అని డౌట్ వచ్చే విధంగా అంత ఫ్రెండ్షిప్గా కనిపిస్తూ ఉంటారు. అందుకేనేమో మరణం కూడా వాళ్ళని విడదీయలేదు. సరదాగా ఈతకు వెళ్ళి లోతు కనిపించకపోవడంతో, అక్కడ లోతును వాళ్ళు గమనించకపోవడంతో ఇద్దరు అన్నదమ్ములు కూడా మృతి చెందిన ఈ విషాద ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మండవ గ్రామంలో నివాసం ఉండే చిన్న వెంకటి, సుభద్ర దంపతులకు ముగ్గురు కుమారులు కాగా, పెద్దవాడు నాగగోపి, రెండో కుమారుడు మౌనకుమార్, చిన్న కుమారుడు నందకిషోర్. అయితే నాగగోపి ఇటీవలే బీటెక్ కంప్లీట్ చేశాడు. నందకిషోర్ ఇంటర్ పూర్తి చేసి బీటెక్ చదివేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక మౌనకుమార్ ఖమ్మంలోని ఒక ప్రార్థనా మందిరంలో ఉపన్యాసకుడిగా పనిచేస్తున్నాడు. అయితే అన్నదమ్ములు ఎక్కడికి వెళ్ళినా సరే కలిసే ఉంటారు. వాళ్ళని అన్నదమ్ములు అనే బదులు స్నేహితులు అనాలి. ఇదిలా ఉంటే నాగగోపి, నందకిషోర్ మరో మిత్రుడు ప్రవీణ్తో కలిసి మున్నేరుబాగు వద్దకు వెళ్లారు. మొదట ద్విచక్ర వాహనాన్ని శుభ్రం చేసి ఆ తర్వాత ఈత కొట్టేందుకు వాగులో దిగారు. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు కూడా మునిగిపోయారు. ప్రవీణ్కు ఆధారం దొరకటంతో బయటకు వచ్చాడు. నీట మునుగుతున్న తమ్ముడు నందకిషోర్ను కాపాడే క్రమంలో నాగగోపి కూడా అతన్ని కాపాడటానికి లోపలికి వెళ్ళాడు. అయితే గంట సేపు శ్రమించారు, గంట సేపు వెతికారు, గంట సేపు ఆ లోతులోకి వెళ్లే వెతికే క్రమంలో అన్న కూడా అదే లోతులో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకళ్ళకొకళ్ళు కౌగలించుకొని ఉన్న స్థితిలో మృతదేహాలు కనిపించడంతో తమ్ముడిని కాపాడటం కోసం అన్న ఎంత పెనుగులాట చేశాడు. తమ్ముడిని కాపాడటం కోసం లోతు వరకు వెళ్ళి పైకి లాగే క్రమంలో తను కూడా మునిగిపోతున్న పైకి తీసుకురావాలని చెప్పి తీవ్రంగా శ్రమించి అలసిపోయి అదే నీటిలో, అదే లోతులో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అన్నదమ్ములు ఇద్దరు కూడా కలిసి కౌగలించుకున్నటువంటి స్థితిలో ఆ మృతదేహాలు బయటకు తీసినప్పుడు కనిపించాయంటే, ఇది చూసినటువంటి అక్కడి స్థానికులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు, చావులో కూడా ఇద్దరు కలిసే వెళ్ళిపోయారు అంటూ గుండెలు బాదుకుంటూ రోధిస్తున్న తీరు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలిచివేస్తోంది. ఇద్దరు చాలా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. ఇద్దరు అన్నదమ్ములు ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళ ఫ్రెండ్స్ కలిసినా, లేకపోతే సినిమాకి వెళ్ళినా, ఏదైనా సరదాగా బజారుకు వెళ్ళినా ఇద్దరు కలిసి వెళుతూ ఉంటారు. అక్కడ వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కలిసి సరదాగా గడుపుదామని వెళ్ళినటువంటి ఇద్దరు అన్నదమ్ములు కూడా అదే నీటిలో మునిగిపోయి చనిపోవటం, అందులో కూడా కలిసి ఇద్దరు అక్కడ ఆ నీటిలో మునిగిపోయే క్రమంలో ఒకళ్ళొకళ్ళు ఆలింగనం చేసుకున్న ఆ తీరు, ఆ పోస్చర్ చూసి అక్కడ ఉన్న స్థానికులు అందరూ కూడా కన్నీటి పర్యంతంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ స్థానికులతో వాళ్ళకి చాలా చాలా అనుబంధం ఉంది. ఎప్పుడు సరదాగా మాట్లాడుతుండేవాళ్ళు, ఎప్పుడు సరదాగా గడుపుతుండేవాళ్ళు. వీళ్ళు అసలు అన్నదమ్ములు కాదు, వీళ్ళు ఫ్రెండ్స్ ఏమో. ఒకళ్ళ మీద ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు చేతులు వేసుకుంటూ నడుచుకుంటూ వాళ్ళు ఎక్కడికి పోయినా చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉన్న విధంగా కనిపిస్తూ ఉంటారు. ఆ సీన్ చూసిన తర్వాత, వాళ్ళని వాటర్లోంచి బయటకు తీసిన తర్వాత ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కనిపించారు. ఇద్దరు కూడా మునిగిపోయి చావులో కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకే పరిస్థితిలో కనపడటం చూసి అక్కడ గుండెలు ఒక్కసారిగా విషాదంతో మునిగిపోయిన పరిస్థితి, గుండెలు చెరువైనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి చూడండి కుటుంబ సభ్యులు, బంధువులు ఎలా రోధిస్తున్నారు. అన్నదమ్ములు ఇద్దరు సరదాగా వాగు దగ్గరికి వెళ్ళారు. ముందుగా ద్విచక్ర వాహనం ఉంది, వాళ్ళకి ఒక బైక్ ఉంది, ఆ బైక్ను శుభ్రపరుద్దామని చెప్పి అక్కడికి వెళ్ళారు. ఆ వాటర్తోనే శుభ్రపరిచారు. ఆ తర్వాత సరదాగా ఈత కొడదాం, సరదాగా వాటర్లో దిగుదామని చెప్పి ఆలోచనతో లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే వాళ్ళకి
ఎంత లోతుందో గమనించలేకపోయారు. ఆ వాటర్ ఎంత లోపలికి ఎంత లోతుందో వాళ్ళకి అసలు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి. ఆ వర్షాలకి వాగులు వంకలు అన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితుంది. వాటర్ విపరీతంగా వాగుల్లోకి చేరినటువంటి పరిస్థితుంది. ఇది మనకి తెలిసినటువంటి ప్రాంతమే కదా, తెలిసిన వాగే కదా, ఈ లోతు ఉండదులే అనుకున్నారు. కానీ లోతు ఉంది. వాళ్ళు లోపలికి వెళ్తున్న కొద్దీ ఒక్కసారిగా ఆ వాగు లోపల లోతైన ప్రదేశం దగ్గరికి వెళ్ళి మునిగిపోతున్న పరిస్థితుంది. ఈ ముగ్గురు కూడా, ఈ ఇద్దరు అన్నదమ్ములతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చాడు. అతనికి ఆధారం దొరికింది. వెంటనే ఆధారాన్ని పట్టుకుని బయటకు వచ్చేశాడు. అయితే ఈ ఇద్దరు ఇంకా వాటర్లోనే ఉండగా తమ్ముడు మునిగిపోవటాన్ని గమనించాడు అన్న. ఈ మునిగిపోవటం చూసి, చేతులు పైకెత్తడం చూసి కాపాడండి అని చెప్పి అతని అరుపులు వినిపించాయి. అన్నకి అర్థమైపోయింది తను మునిగిపోతున్నాడని తెలిసింది. వెంటనే లోపలికి, ఇంకా అతను ఉన్న ప్రదేశానికి ఆ లోతుగా ఉన్నటువంటి వాటర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తూ ఇంకా లోతులోకి వెళ్ళినటువంటి పరిస్థితుంది. అతన్ని కాపాడే క్రమంలో, తమ్ముడిని కాపాడే క్రమంలో ఆ పెనుగులాటలో చాలా తీవ్రమైనటువంటి శ్రమ జరిగింది. అక్కడ చాలా తీవ్రంగా ఎలాగైనా తమ్ముడిని కాపాడుకోవాలనే ప్రయత్నం జరిగింది. పెనుగులాట జరిగింది. తమ్ముడిని పైకి తీసుకొద్దామని చెప్పి అంతకంతకు లోపలికి వెళ్ళి బయటికి లాగే క్రమంలో తను కూడా మునిగిపోయాడు. ఇక మనం మునిగిపోతున్నాం, ఇక మనం చనిపోతున్నాం అని ఆ క్షణం వాళ్ళకి అనిపించి ఉంటుంది. అందుకే వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో ఒకళ్ళు కాపాడుకుని ఆ నీటిని ఎగదోసుకుంటూ పైకి వచ్చే క్రమంలో వాళ్ళ కృషి ఫలించలేదు. అదే నీటిలో, అదే లోతైనటువంటి గొంతులో అదే విధంగా కూరుకుపోతూ ఉన్నారు. ఇక మన వల్ల కావటం లేదు, మనం పైకి రాలేకపోతున్నాం, మన ప్రాణాలు మనం కాపాడుకోలేకపోతున్నాం అని ఆ క్షణం వారు భావించి, వాళ్ళు ఎంతో స్నేహభావంతో ఉన్న అన్నదమ్ములు ఒకళ్ళు కౌగిలించుకొని, ఇక మన పని అయిపోయింది, ఇక మనం మునిగిపోతున్నాం, ఇక మనకి చనిపోతున్నాం అని ఆ క్షణం వాళ్ళు భావించి ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారంటే, ఈ దృశ్యం చూసినప్పుడు ఎప్పుడైతే ఈ వాగులో మునిగిపోయారన్న సమాచారం బయటపడ్డ ఆ మిత్రుడు కుటుంబ సభ్యులకి అక్కడ నుండి స్థానికులు, పోలీసు అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బయటికి లాగే ప్రయత్నం చేశారు. బయటికి లాగినప్పుడు ఆ పరిస్థితి ఒక్కసారి చూశాక ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఒకళ్ళొకళ్ళు హత్తుకొని అదేవిధంగా చనిపోయారు. వాళ్ళు బయటకు తీసుకున్నప్పుడు అదేవిధంగా కనిపించారు. దాన్ని చూసి అక్కడ స్థానికులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఎంతగా రోధించారంటే, పూర్తిగా గుండెలు బాదుకుంటూ, ఇది చూడటానికా మేము ఇంకా బతికుంది, మీరు ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు, ఈ వాగు మిమ్మల్ని ఎందుకు ముంచేసింది, అన్నదమ్ములు ఇంత సంతోషంగా ఉంటాం, ఇంత సరదాగా ఉంటాం, ఈ ప్రకృతి కూడా చూడలేకపోయిందా, ఆ దేవుడు కూడా చూడలేకపోయాడా అంటూ ఆ బంధువులు కన్నీరు మున్నీరుగా గుండె చెరువయ్యే విధంగా రోధిస్తుంటే, ఇది చూసిన వాళ్ళు అసలు కన్నీళ్లు ఆగట్లేదు, ఉబికి కన్నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ వార్త చదువుతుంటే నా కళ్ళు కూడా చెమరుస్తున్నాయి, అంత బాధ కనిపిస్తుంది. అన్నదమ్ములు ఒక్కసారిగా ఎలాగైనా మనం బతకాలి, ఎలాగైనా వాటర్ నుంచి బయటికి రావాలి అని వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం వాళ్ళు బయటికి తీసినప్పుడు కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాధ కనిపించే విషయం. అక్కడ గ్రామం మొత్తం కూడా తీవ్రంగా విషాదంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి.